దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చూపుతున్న కృపను బట్టి, ఆయన దయను బట్టి, కనికరమును బట్టి నేను వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యుద్ధము యెహోవాదే, జయము నాదే, ఓటమి సాతానుదే, హల్లెలూయా అని ఈ వాక్యాన్ని నేను ముందు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఒంటరి స్త్రీని, నాకెవరు నా అన్న వాళ్ళు ఉండి కూడా లేకుండా ఉన్నారు కొన్ని ఆనాటి గత సంవత్సర కాలాల్లో. అందరూ ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉండి కూడా నా పక్షాన్ని ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కారు. ఇప్పుడు నేను ఒంటరిని, బిడ్డలుండి కూడా నేను ఒంటరిదాన్ని, ఆనాడు ఒంటరిదాన్ని, ఈనాడు ఒంటరిదాన్ని, చచ్చే వరకు నేను ఒంటరిదాన్ని. మరి దేవుడు నన్ను తన యొక్క కృపలో వాడుకును గాక. వాడుకుంటూనే ఉన్నారు, దేవునికి స్తోత్రం. నేను ఎంత సేవ వద్దన్నా కూడా నేను బయటకు అడుగు పెడితే చాలు ఎవరో ఒకరు వారి బాధ చెప్పుకోవడం, దేవుని నమ్మండి అమ్మా, దేవునిలో ఉండండి అమ్మా, నన్ను నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు నడిపించడు అని నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్తాను. నా సాక్ష్య జీవితాన్ని వారితో పంచుకుంటూ వెళ్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను ఒక